హే గాయ్స్, వెల్కమ్ టు ఎవ్రీథింగ్. ఈరోజు లంచ్ కోసం అని చెప్పేసి నేను ఇక్కడ రాజ్మా ఆలు కర్రీని ప్రిపేర్ చేసుకున్నాను. దాంతోపాటు ఆగాకరకాయల ఫ్రై, పాపడ్, చారు అనేది వైట్ రైస్ ఇంతే అనమాట ప్రిపేర్ చేసేసుకున్నాను. ఇప్పుడు రాజ్మా కర్రీని ఏ విధంగా ప్రిపేర్ చేసేసుకోవాలో చూపించబోతున్నానండి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది రాజ్మా అండి. ఇందులో 2-3 రకాలు రాజ్మా అయితే ఉంది. అందులో ఇది ఒక రకం అనమాట. రాజ్మా కర్రీ కోసం అని చెప్పేసి ముందు రోజు రాత్రి రాజ్మాలో వాటర్ని వేసేసుకొని నానపెట్టుకోవాలన్నమాట. నెక్స్ట్ డేకి కర్రీ చేసుకుంటామంటే ముందు రోజే నైట్ అనమాట నానపెట్టేసుకోవాలి. ఈ విధంగా పొద్దున్నకి చూస్తున్నారు కదా, రాజ్మా అనేది చక్కగా నాని చాలా పెద్ద పెద్ద సైజ్ అయితే అయింది కదా. ఇప్పుడు ఒక కుక్కర్ని తీసేసుకొని అందులో ఈ రాజ్మా గింజలను వేసేసుకోండి. ఆ నీళ్ళని అయితే పారేసేయండి. ఇందులో ఇప్పుడు ఈ రాజ్మాని వేసేసుకున్నాం కదా, ఇందులో మంచినీళ్ళను కొంచెం వేసేసుకొని అందులో తేజ్పత్రి, దాల్చిన చెక్క, లవంగీలు, ఇలాచి ఇవి వేసేసుకొని మూత పెట్టేసుకొని 3 విజిల్స్ అయితే నేను ఇక్కడ కొట్టుకుంటున్నానండి. మీకు ఎన్ని విజిల్స్ అయితే ఉడికివ్వాలనుకుంటున్నారో అన్ని విజిల్స్ అయితే కొట్టేసుకోండి. నాకైతే 3 విజిల్స్ అయితే సరిపోతుంది అనమాట. ఇప్పుడైతే మసాలా పౌడర్ని అయితే ప్రిపేర్ చేసేసుకుంటున్నాను ఇందులో వేసుకోవడానికి అని చెప్పేసి. ఇందులో ఫస్ట్గా అయితే ధనియాలని ఫ్రై చేసేసుకోవాలండి. ధనియాలు అయితే ఎక్కువ క్వాంటిటీని తీసేసుకున్నాను. తర్వాత ఎండుమిరపకాయలు, లవంగాలు, ఇలాచి, దాల్చిన్, తర్వాత జీరా ఇవన్నీ వేసేసుకొని ఫ్రై చేసేసుకున్నాను అనమాట. ఫ్రై చేసేసుకొని మిక్సీ అయితే పట్టేసుకున్నాను. చల్లారిన తర్వాత మిక్సీలో వేసేసుకొని చక్కగా పౌడర్ అయితే ప్రిపేర్ చేసుకున్నాను. ఈ పౌడర్ అయితే మనకి ఎప్పుడు కర్రీస్లో కావాలంటే అప్పుడు యూస్ చేసుకోవచ్చు. మేమైతే ఎక్కువగా బయట అయితే కొన్ని మసాలాలను అయితే యూస్ చేయమండి. మేము ఇంట్లోనే ఏ మసాలా అయినా సరే ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటూ ఉంటామన్నమాట. కొంచెం కొంచెమే ప్రిపేర్ చేసుకుంటూ ఉంటాము. ఎప్పుడైనా సరే మసాలాలు మీరు ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నట్లయితే తక్కువ క్వాంటిటీలోనే చేసుకోండి. 1 మంత్కి సరిపోయేటట్టుగా చేసుకోండి. ఎక్కువ చేసుకున్నారనుకోండి ఆ స్మెల్ అనేది ఉండదన్నమాట. ఆ స్మెల్ ఉండకపోతే కర్రీస్ కూడా అంత టేస్ట్ అనేది ఉండదు. ఇప్పుడు ఈ పౌడర్ని అయితే ఒక బౌల్లో వేసేసుకొని చల్లారనివ్వాలి. చల్లారేక మనం స్టోర్ చేసుకోవాలన్నమాట. డబ్బాలో వేసుకొని వేడిగా ఉండేటప్పుడు వేసుకోకూడదు. మనం మిక్సీ పట్టేసుకుంటాం కాబట్టి మిక్సీలో కొంచెం వేడి అవుతుందన్నమాట. పౌడర్ అనేది వేడిగా ఉంటుంది. ఈ విధంగా నేను తీసుకున్న క్వాంటిటీకి అయితే ఈ మాత్రం పౌడర్ అయితే వచ్చింది. చూస్తున్నారు కదా, ఇదైతే నేను స్టోర్ చేసుకుంటా. మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు మసాలా అనేది యూజ్ చేస్తానన్నమాట. ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని కడాయిలో ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత జీలకర్ర కొంచెం, ఎండుమిరపకాయలు ఒక 2 ముక్కలుగా కట్ చేసి వేసేసుకోండి. తర్వాత ఒక పెద్ద సైజు ఉల్లిపాయ, 2 పచ్చిమిరపకాయ ముక్కలను వేసేసుకొని దోరగా ఫ్రై చేసేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇందులో ఇప్పుడు కొన్ని జీడిపప్పులను కూడా వేసేసుకోవాలి. వేసేసుకొని ఇంకాస్త ఫ్రై చేసేసుకోండి. ఈ విధంగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులో టమాటాలని, పెద్ద సైజు టమాటాలని ఒక 2 వరకు అయితే నేను తీసుకుంటున్నానండి. టమాటాలు అయితే అంత కలర్గా అయితే లేదు. ఈ విధంగా ఫ్రై చేసి దీనిపైన లిడ్ని పెట్టేశాను. కాసేపు కుక్ కావాలన్నమాట. టమాటాలు రెడ్గా ఉంటే కర్రీ అనేది ఇంకా కలర్ఫుల్గా ఉంటుంది కదా. మేము తీసుకున్న టమాటా అయితే అంత రెడ్గా అయితే లేదు. ఇప్పుడు ఈ విధంగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు ఈ మిశ్రమం చల్లారనివ్వాలన్నమాట. ఇప్పుడు చల్లారేలోగా ఇప్పుడు నేను నాటి అంగాకరకాయలని కట్ చేసేసుకుంటున్నానండి. మీలో ఎంతమందికి చెప్పండి నాటి అంగారకాయలు అంటే ఇష్టమా? నాకైతే చాలా ఇష్టం అండి. ఇందులో ఉండే సీడ్స్ అయితే నాకు చాలా ఇష్టం. చాలా బాగుంటుంది తినేటప్పుడు అయితే. ఆ సౌండ్, ఆ టేస్ట్ నాకు చాలా నచ్చుతుందనమాట. చాలామందికి గింజలు అనేవి నచ్చవు, కానీ నాకైతే నచ్చుతుందనమాట. మీలో చాలామందికి నచ్చుతూనే అనుకుంటాను. నాకైతే చాలా ఇష్టం అనమాట. సంవత్సరానికి ఒక్కసారి ఈ శ్రావణ మాసంలో దొరుకుతుంది కాబట్టి మనం తప్పకుండా తినాల్సిందే అని అనుకుంటాను నేనైతే. నాకు చాలా ఇష్టం అనమాట. ఈ విధంగా అంగారకాయలన్నీ కట్ చేసేసానండి. చాలామంది దీన్ని అంగారకాయలు అంటారు, ఆగాకరకాయలు అంటారు, బోడకాకర అంటారు. ఎవరి ప్రాంతాన్ని బట్టి వాళ్ళు పిలుచుకుంటూ ఉంటారనమాట. ఈ విధంగా కట్ చేసి పక్కన పెట్టేశాను. ఇప్పుడు ఈ మిశ్రమం అయితే చల్లారిపోయింది కదా. చల్లారిపోయిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసేసుకొని అందులో ఈ మిశ్రమం అంతా వేసేసుకొని చక్కగా పేస్ట్లా పట్టేసేయండి. ఎక్కడ ఉండలనేవి ఏమీ లేకుండా ప్యూర్ పేస్ట్ అయితే అయిపోవాలన్నమాట.
ఈ విధంగా చూస్తున్నారు కదా, పేస్ట్ అయితే చేసేసుకున్నాను. టమాటాలు కలర్ఫుల్గా లేవు కాబట్టి ఈ విధంగా కలర్ అనేది ఇలా ఉందన్నమాట. ఇప్పుడు అందులో వాటర్ని వేయకుండానే మిక్సీ పట్టేసాను. ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని మనం ముందుగా యూజ్ చేసిన కడాయిని పెట్టేసుకున్నాను. అందులో ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత కొంచెం జీలకర్ర, సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులో చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న బంగాళదుంపల ముక్కలను కూడా వేసేసుకొని చక్కగా ఫ్రై చేసేసుకున్నానండి. మీరు ఉడికించి వేసుకోవాలన్నా కూడా ఉడికించి కూడా బంగాళదుంప ముక్కలను వేసేసుకోవచ్చు. ఈ విధంగా ఫ్రై అయిపోయిన తర్వాత మనం ముందుగా చేసి పెట్టుకున్న పేస్ట్ని అయితే ఇందులో వేసేసాను. ఈ విధంగా వేసేసి చక్కగా కలిపేసానండి. ఇందులో ఎటువంటి వాటర్ని వేసుకోకుండా పేస్ట్ని అయితే ప్రిపేర్ చేశాను కదా. ఇప్పుడు కొంచెం నీరుని వేసేసుకున్నాను. ఎక్కువ నీరు ఒకేసారి వేసుకోవద్దు. ఈ కర్రీకి అయితే ఎక్కువ నీరు అయితే బాగోదండి, కొంచెం దగ్గరగా ఉండాలన్నమాట. కర్రీ ముద్దగా ఉండాలి. ఇప్పుడు టేస్ట్కి తగ్గ సాల్ట్, పసుపు, కారం, స్పైసీకి తగ్గట్టుగా కారం, గరం మసాలా, జీలకర్ర పౌడర్ ఇవి వేసేసుకొని చక్కగా కలిపేసేయండి. ఈ విధంగా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని చక్కగా ఉడికించుకోవాలన్నమాట. దీనిపైన లిడ్ పెట్టేసి కాసేపు వదిలేసేయండి. ఇప్పుడు చూస్తున్నారు కదా, మనం ముందుగా ఉడికించుకున్నాం కదా రాజ్మా, చల్లారిపోయిందనమాట. ఇప్పుడు చూడండి, ఒకసారి మూతను తీసి చూస్తున్నాను. ఈ విధంగా చాలా దగ్గర పడాలన్నమాట గ్రేవీ అనేది. మీరు రాజ్మా ఎంత తీసుకుంటున్నారో దానికి తగ్గట్టుగా అయితే ప్రిపేర్ చేసుకోండి. నేను ఇక్కడ ఇందులో వాటర్తో సహా ఆ స్పైసెస్ని కూడా వేసేసుకున్నాం కదా, దాంతో సహా అన్ని రాజ్మా వాటర్ కూడా బయట పారేయలేదు, దాంతో సహా అంతా వేసేసానమాట కర్రీలోనే. అలా వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుందండి. చాలామంది వాటర్ తీసి పారేస్తూ ఉంటారు కదా, అలా చేయకండి. ఈ విధంగా వేసేసుకున్నాను కదా. ముందుగా అయితే కొంచెం థిక్గా ఉండింది. ఇప్పుడు చూడండి, మనం వాటర్తో సహా వేసాం కదా, ఇంకాస్త వాటర్ అయితే యాడ్ అయ్యింది కదా. ఈ విధంగా కలిపేసి చక్కగా దానిపైన మూత పెట్టేసండి. నేనైతే ఇక్కడ ఒక సైడ్ చారు, ఒక సైడ్ అయితే అన్నం అనేది పెట్టేసుకున్నాను. అవి అయిపోయిన తర్వాత ఇంకాస్త కర్రీని అయితే ఇంకోసారి లిడ్ని తీసేసి ఒకసారి కలిపేసాను. మళ్ళీ ఇంకాస్త బాయిల్ అవ్వాలని చెప్పేసి పెట్టేశాను అనమాట. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ఇందులో నేను అప్పడాలని సెంటర్కి కట్ చేసేసానండి. ఏంటి అప్పడాలను కూడా కట్ చేస్తుందా అని అనుకుంటున్నారా? లేదండి, నేను అప్పడాల కోసం అని చెప్పేసి వేరేగా కడాయి పెట్టి అందులో ఆయిల్ వేసి ఆ ఆయిల్నే మళ్ళీ యూస్ చేస్తూ అలాగైతే నేను ఎప్పుడూ చేయనండి. ఈ విధంగా కట్ చేసేసి పక్కన పెట్టేసుకుంటాను. మీరు డైరెక్ట్గా కూడా ఈ విధంగా చేసుకోవచ్చు, కానీ ఈరోజు ఎందుకో నాకు చిన్న చిన్న ముక్కలుగా చేసుకోవాలనిపించింది అనమాట. ఇప్పుడు ఒకసారి కర్రీని చూద్దాం. చక్కగా కలిపేసాను. చూడండి, చక్కగా బాయిల్ అయింది. ఇప్పుడు బాయిల్ అయిందా లేదా అని చూసి చెక్ చేసుకుంటున్నాను అనమాట. బంగాళదుంపలు రాజ్మా అయితే ముందుగానే ఉడికించేసుకున్నాను కదా, బంగాళదుంపలు ఉడికిందా లేదని చెక్ చేసేసుకున్నాను. లాస్ట్లో అయితే కసూరి మేతిని వేసేసి చక్కగా కలిపేసి మీకు ఎంత గ్రేవీ కావాలంటే అంత గ్రేవీని అయితే ఉంచేసుకొని స్టవ్ని ఆఫ్ చేసేసుకోవడమే. ఇప్పుడు చూడండి, స్టవ్ని మళ్ళీ వెలిగించుకున్నాను, కడాయి పెట్టేసుకున్నాను అనమాట. కడాయిలో ఆయిల్ కొంచెం వేసుకొని ఈ కొంచెం ఆయిల్లోనే నేను పాపడ్ అనేది ఫ్రై చేసేస్తాను అనమాట. ఇది ఇందులోనే మీరు అనుకోవచ్చు డైరెక్ట్గా ఒకటి కూడా వేసినా అయిపోతుంది అనమాట. నేను ఆయిల్ని అయితే మళ్ళీ యూజ్ చేయనండి, ఉంచి ఇందులోనే చేసాక ఇందులో ఆయిల్ కొంచెం ఎక్కువ అయిందనుకోండి, కొంచెం స్పూన్తో బయటికి తీసేసి మళ్ళీ అందులో కర్రీని ఏదైనా ప్రిపేర్ చేసేసుకుంటాను. పాపడికి అని చెప్పేసి సపరేట్గా అయితే నేను ఆయిల్ పెట్టి గిన్నె పెట్టి దాంట్లో పెట్టి అని చెప్పి ఉంచాను అనమాట. ఇప్పుడు ఇందులోనే ఆయిల్లోనే కొంచెం ఆవాలు, జీలకర్ర, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలను వేసేసి చక్కగా ఫ్రై చేసేసాను. చూస్తున్నారు కదా, ఈ విధంగా ఫ్రై అయిపోయింది. అందులో ఇప్పుడు కరివేపాకుని కూడా సన్నగా కట్ చేసేసుకొని, ఎక్కువ కరివేపాకుని అయితే వేసేసుకోండి, బాగుంటుంది. వేసేసుకున్నాక ఇప్పుడు ఎండుమిరపకాయ ముక్కలు వేసేసుకొని ఫ్రై చేసుకున్న తర్వాత ఆగాకరకాయ ముక్కలు అయితే మనం ముందుగా కడిగేసి కట్ చేసి పెట్టేసుకున్నాం కదా, దాన్ని కూడా ఇందులో వేసేసి చక్కగా అటు ఇటు కలిపేసేయండి. ఈ విధంగా కలిపేసుకున్న తర్వాత పసుపు, సాల్ట్ అనేది వేసేసుకొని దీనిపైన మూత అనేది పెట్టేసేయండి. ఒక్కసారి మూత పెట్టేసి తీసేస్తే సరిపోతుందండి. పదే పదే పెట్టుకోవాల్సిన అవసరమే ఉండదు. ఒక్కసారి పెట్టుకొని తీసేస్తే ఆల్మోస్ట్ సగం అయితే కుక్ అయిపోతుందన్నమాట. పూర్తిగా ఎక్కువ కుక్ అయినా కూడా బాగోదన్నమాట. ఈ విధంగా కప్పేసానమాట పైన. చూస్తున్నారు కదా,
చక్కగా కుక్ అయిపోయింది. ఇప్పుడు తీసి ఒకసారి అటు ఇటు కలిపేసుకొని ఇప్పుడు ఇందులో మనం టేస్టీకి తగ్గట్టుగా అదేనండి స్పైసీకి తగ్గట్టుగా కారం మసాలా పౌడర్ని కూడా ఇందులో యాడ్ చేసేసుకున్నాను అనమాట. ముందుగా చేసుకున్న మసాలా పౌడర్ని అయితే ఇందులో వేసుకోలేదు. రాజ్మా కర్రీలో మాత్రం నేను ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న మసాలా పౌడర్ అయితే వేసుకున్నాను. ఇందులో వేరేదైతే వేసాను అనమాట. ఈ విధంగా ఫ్రై కూడా ప్రిపేర్ చేసేసుకున్నాను అనమాట. ఎంతో టేస్టీగా ఉండే రాజ్మా కర్రీ అయితే ప్రిపేర్ అయిపోయింది. పాపడ్ని అయితే ఫ్రై చేసేసాను. ఆగాకరకాయల ఫ్రై కూడా అయిపోయిందనమాట. దాంతోపాటు రైస్ కూడా పెట్టేసుకున్నాము. దాంతోపాటు చారు కూడా ప్రిపేర్ చేసేసామన్నమాట. ఇప్పుడు ప్లేట్లో వేసుకొని సర్వ్ చేసేసుకోవడమే. చూస్తున్నారు కదా ఎంతో టేస్టీగా ఉండే ఈరోజు లంచ్ అయితే నేనైతే ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్నానండి. ఈ రాజ్మా కర్రీ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. రాజ్మా హెల్త్కి చాలా మంచిదండి. ఎక్కువ ప్రోటీన్ అయితే రాజ్మాలో ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీకు కూడా ఎలా కుదిరిందో అన్నది కూడా నాకు కామెంట్ బాక్స్ ద్వారా తెలియజేయండి. చాలా బాగుంటుంది కర్రీ అయితే. ఈ విధంగా చూస్తున్నారు కదా, ఒకటి గ్రేవీ కర్రీ, ఒకటి ఫ్రై, పాపడ్, వైట్ రైస్, చారు. ఇంతేనండి ఈరోజు నా లంచ్ అయితే. మరి ఈ వీడియో మీకు నచ్చిందా? మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసేసుకోండి.